నాంపల్లి ఎగ్జిబిషన్లో విజయ డైరీ స్టాల్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రైతాంగం సంతోషంగా ఉండటమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక విజయ డైరీ మూసివేసి పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు 700 కోట్ల రూపాయలు టర్నోవర్ సాధించిందని చెప్పారు. పాడి రైతాంగానికి కావాల్సిన అన్ని సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని అవుట్లెట్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. విజయ డైరీ వైండ్ అప్ చేసే పరిస్థితి ఉండే, బట్ ఈ రోజు 700 కోట్ల టర్నోవర్, 700 కోట్లు కూడా దాటిపోయింది. ఇలా కొంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, పెద్ద ఎత్తున మరి యువతని వాళ్ళని ఎంకరేజ్ చేయడం, దాంతో పాటు రైతాంగానికి 4 రూపాయల ఇన్సెంటివ్ ఇచ్చి పాల సేకరణ చేయడం. రైతులు కూడా మరి విజయ డైరీ పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని 4 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వడం. రెండోది, పాల సేకరణ జరిగిన తర్వాత వెంటనే వాళ్ళకు అమౌంట్ కూడా పే చేయడం. రైతాంగానికి కావాల్సినటువంటి మెడిసిన్ కానివ్వండి, ఫాడర్ కానివ్వండి, మరి ఫ్రీక్వెంట్గా మనం ఈ కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి ధర్మిల ఈ రోజు బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవుట్లెట్లు పెంచుతున్నాం. మొన్ననే లుంబిని పార్క్ కానీ, విధంగా ఎన్టీఆర్ గార్డెన్ లో కూడా ఏర్పాటు చేసినాం. ఈ మధ్యకాలంలో నెక్లెస్ రోడ్, టెంపుల్ ప్రాంతాలలో, టూరిజం ప్రాంతాలలో, మరి అదేవిధంగా హైవేస్ పైన కూడా చాలా వరకు అవుట్లెట్లు వస్తున్నాయి. దీంతో పాటు అప్పర్ ట్యాంక్ బోర్డు మీద కూడా ఈ 1.5 month అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి అవుట్లెట్ రాబోతుంది.